దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము లూకాసు వార్త 9వ అధ్యాయము 29 నుండి 32 వచనాలు. ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను చూచిరి. నిర్గమాకాండము 33వ అధ్యాయము 13వ వచనము. నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. ఇక్కడ ఈ మాటలో దేనిని గురించి తెలియపరుస్తూ ఉన్నాయంటే ఏకాంత ప్రార్థనను గురించి తెలియపరుస్తూ ఉన్నాయి. ఏకాంత ప్రార్థన, మనము ఏకాంత ప్రార్థనలో దేవుని గురించి, దేవుని శక్తిని గురించి మనము తెలుసుకోగలము. ఏకాంత ప్రార్థన ఇప్పుడున్నటువంటి ఈ ఒత్తిళ్లలో, ఈ ప్రపంచంలో మనము దేవుని కలిగి జీవించాలి అంటే, దేవుని పిల్లలంగా జీవించాలంటే మనకి ఏకాంత ప్రార్థన చాలా అవసరము. యేసు తన 3 శిష్యులను దూరంగా కొండ మీదకి తీసుకొని పోయి వారికి తనతో సన్నిహిత సహవాసంలోనికి తీసుకొని వచ్చాడు. వారు యేసు మహిమను చూశారు. అక్కడ ఉండటం వారికెంతో శ్రేష్టతరం. తమ ప్రభువుతో ఒంటరిగా కొండ మీద ఉన్న వారికి పరలోకం ఇంకెంతో దూరం ఉండదు. ఏకాంత ప్రార్థనలో, ధ్యానంలో తెరిచి ఉన్న పరలోకపు ద్వారాలను చూడలేని వారెవరుంటారు? ప్రభువుతో ఏకాంత సేవలో ఉన్నప్పుడు శ్వేత కెరటంలాగా లేచే అనుభూతుల్ని, పరలోకపు అనుభవాల వాసనల్ని రుచి చూడని వారెవరుంటారు? మన ప్రభువు తన శిష్యులతో ఏకాంతంగా మాట్లాడటానికి రకరకాల సమయాలను, స్థలాలను ఎన్నుకుంటూ ఉంటాడు. ఒకసారి హెర్మోను కొండ మీద, చాలాసార్లు ఒలీవ కొండ మీద, ఇలా ఎన్నెన్నో స్థలాలకు తీసుకెళ్తూ ఉండేవాడు. ప్రతి క్రైస్తవుడికి ఒలీవ కొండ అనుభవం ఉండాలి. మనలో చాలామంది పట్టణాల్లో నివసించేవాళ్ళం. అస్తమానము అనేక ఒత్తిళ్లకు గురవుతూ ఉంటాము. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పొద్దుపోయేదాకా మనం ఈ సుడిగాలిలోనే తిరుగాడుతుంటాము. ఈ గందరగోళంలో ధ్యానపూర్వకమైన ఒక్క ఆలోచనకి, ప్రార్థనకి, మనస్సు విప్పి దేవునితో సంభాషించటానికి సమయం ఎక్కడుంది? బబులోను విగ్రహారాధనలు, అర్చనల గోల మధ్య దానియేలుకు గదిలో ఒక ఒలీవ కొండ ఉంది. యొప్పాలోని ఇంటి పైకప్పు మీద పేతురుకు ఒలీవ కొండ ఉంది. మార్టిన్ లూథర్కు పెటెన్బర్గులోని ఒక మేడ గదిలో ఈ ఏకాంతం దొరికింది. దాన్ని ఇప్పటికీ పవిత్ర స్థలంగా ఎంచుతారు. ఒకసారి డాక్టర్ జోసెఫ్ పార్కర్ గారు అన్నారు, మనం తిరిగి మన దర్శనాల్లోనికి, పరలోకపు దృశ్యాలను తొంగి చూసే సమయాల్లోనికి, ఉన్నతమైన మహిమలోకాలను, సమృద్ధి జీవితాలను అనుభవించగలిగే తాధ్యాత్మంలోనికి వెళ్ళలేకపోతే మన మతానికి నీళ్ళొదులుకోవాల్సిందే. మన బలిపీఠం ఒక రాయిలాగా మిగిలిపోతుంది. దాన్ని పరలోకపు అగ్ని దర్శించటం మానుకుంటుంది. ప్రపంచానికి నేడు కావాల్సింది ఏమిటంటే దేవుణ్ణి చూసిన మనుషులు. దేవునికి సన్నిహితంగా రండి. తప్పటడుగులు వేసే పేతురును, తమ బోధకుడిని, ఆయన ఉద్దేశాలను అర్థం చేసుకోవటానికి మాటిమాటికి విఫలులైన యోహాను, యాకోబులను యేసు ఏకాంతంలోకి తీసుకువెళ్ళాడు. మిమ్మల్ని ఈరోజు ఆయన ఏకాంతంగా కొండ మీదకి తీసుకెళ్తాడేమో. ఎందుకు తీసుకెళ్ళకూడదు? మిమ్మల్ని మీరే తగ్గించేసుకొని అలాంటి ఆశ్చర్యకరమైన దర్శనాలు, దేవుని వాక్కులు వచ్చేది ఎవరో కొద్దిమంది భక్తవరణ్యులకే అనకండి. మీకోసం కాదని ఎక్కడా రాసిలేదు. ఈ మాటలను ప్రభు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు ప్రభా. అయ్యా నా తండ్రి, ఈ ఒత్తిళ్ళు గురవుతూ ఉన్నప్పుడు ప్రభా మీతో ఏకాంతంగా సమయాన్ని గడిపే ఆలోచనను నాయన ప్రభా, సమయాన్ని మేము కేటాయించుకొని మీతో ఒంటరిగా గడపడానికి మాకు సహాయం చేయండి ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప గొప్ప భక్తులు అలానే నాయన ప్రభా ఎంతోమంది దేవా ఏకాంత ప్రార్థనలోనే అయ్యా నా తండ్రి ఎన్నో అనుభవాలను చూశారు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అయ్యా మా బలిపీఠం ఒక రాయిలాగా మిగిలిపోకూడదు ప్రభా. అయ్యా పరలోకపు అగ్ని దర్శించటం మానివేసే స్థితిలో మేము ఉండకూడదు ప్రభా. అయ్యా దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఏకాంత ప్రార్థన కలిగిన జీవితాలుగా మేము ఉండటానికి సహాయం చేయండి.
అయ్యా తండ్రి, మీరు ప్రతి ఒక్కరిని దర్శిస్తారు, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడతారు ప్రభా. అది నాయనా ప్రభా ప్రార్థనలో మేము పొందుకుంటాం ప్రభా. అలా మాలో ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని, మాట్లాడమని, సహాయం చేయమని, మీ సన్నిధిని మాతో ఉంచి మమ్మల్ని నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.